सामी जरगा सामी अभी फोटो कोटू किसी दिगल అన్న బ్లాక్ అయితే అన్న అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆదివాసుల ఆత్మబంధు దళితుల కులదైవం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాల్లో కొన్ని చెప్తాను. ప్రాచీన భారతదేశంలో మహిళలకి గౌరవం విలువ అధికారం అంటేనే విమర్శించేవారు. అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పించినారు. మహిళలు లేనిదే పునర్జన్మ లేదని అంబేద్కర్ గారు చాలా బలంగా భావించారు. ఈ వేదిక నుండి దళితులకు నేను ఇచ్చే 2 స్లోగన్స్. ముఖ్యంగా దళిత వర్గాలు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ బతికామన్నది కాదు, ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం. లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దెన్ లాంగ్. మిత్రులారా, మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. కొంచెం అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవభారత నిర్మాణ సోపానానికి మొదటి మెట్టైనటువంటి మహనీయులు. ఈ రోజున మనమందరము కూడా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే, స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, స్వేచ్ఛగా అన్ని హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి కారణమైనటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మేము అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారు బీజేపీ గోరపల్లి సత్యనారాయణరావు గారు, అదేవిధంగా పడాల తిరుపతన్న గారు, నాదర్ అశోక్ అన్న గారు, టౌన్ అధ్యక్షుడు రామ్ గోపాల్ గారు, మిగతా ముఖ్య నాయకులందరితో కలిసి కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా యువత బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అంటే అందరి వారు, అందరి హక్కుల కోసం ఎస్సీలు కానివ్వండి, దళిత సోదరులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, మైనారిటీ సోదరులు కానివ్వండి, అందరి హక్కుల కోసం, మరీ ముఖ్యంగా మహిళల పనివేళల కోసం, మహిళలు పనిచేసే దగ్గర వాళ్లకు లభించాల్సిన సౌకర్యాల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు. అదేవిధంగా
కార్మికుల హక్కుల కోసం మొట్టమొదటిగా పోరాటం చేసినటువంటి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్జీ. మరి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను, వారి జీవితంలో వారు చేసినటువంటి పోరాటాలను ఈ రోజున రాజ్యాంగంలోని అన్ని హక్కులను మనం అనుభవిస్తున్నామంటే వారు తీర్చిదిద్దినటువంటి రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు, వారు మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ, బాబాసాహెబ్ అంబేద్కర్జీ మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ. మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను మన లక్ష్యాలుగా పెట్టుకొని మరీ ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని, నవభారత నిర్మాణానికి మరిన్ని మెట్లై మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్జీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 133వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అట్టడుగు వర్గాలను కూడా ఆ రోజే ఆలోచించి మన చట్టాలను రూపకల్పన చేసిన మహానీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను కూడా మనం కొనసాగించాలి. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా వారి ఆశయ సాధనలో ముందుకెళ్తూ ఉన్నారు. వారు ఈరోజు అంబేద్కర్ గారు ఏం రాశారో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మొట్టమొదటిగా నిజంగా మన ప్రధానమంత్రి గారు కూడా ముందడుగు వేసి ఈ దేశ ప్రజలకు 10 సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలకు కూడా ఏవి చేరాలి, ప్రతి వ్యక్తికి కింది వ్యక్తి వరకు కూడా మన పథకాలు వెళ్ళాలనే ఉద్దేశం ఆనాడు అంబేద్కర్ గారు అనుకున్నది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సాధిస్తూ ఉన్నారు. ఇంకొకసారి కూడా 133వ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో మన భోగ శ్రావణి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, అలాగే పన్నాల తిరుపతి గారు, స్టేట్ కౌన్సిల్ మెంబరు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంగాధర్ గారు, అలాగే అశోక్ గారు, అలాగే టౌన్ అధ్యక్షులు గోపాల్ గారు మరియు పాత్రికేయ మిత్రులకు మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి.